హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు చాలా క్విక్ అండ్ ఈజీగా అయిపోయి ఒక పార్టీ రెసిపీ చూసేద్దామండి. అదేనండి వెజ్ స్లైడర్. ఇది చాలా అంటే చాలా క్విక్గా అయిపోతుంది. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ముందుగా గ్రీన్ చట్నీ ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక గుప్పెడు పుదీనా, అలానే ఒక గుప్పెడు కొత్తిమీర, ఒక పచ్చిమిర్చి, 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల దాకా పెరుగు అనేది పుల్లగా లేకుండా చూసుకోండి. అలానే రుచి తగినంత ఉప్పు వేసుకొని దీనంతా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా ఫైన్గా గ్రైండ్ చేసుకున్న మిక్చర్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ లైట్గా హీట్ అయిన తర్వాత అందులోకి సన్నగా తరుక్కున్న 3 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని అది ఒక 2 మినిట్స్ టాస్ చేసుకోవాలి. అవి వేగిన తర్వాత అందులోకి సన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ, అలానే సన్నగా కట్ చేసుకున్న ఒక క్యాప్సికమ్, జూలియన్స్గా కట్ చేసిన ఒక క్యారెట్, అలానే 1/4 క్యాబేజీని జూలియన్స్గా కట్ చేసి వేసుకోండి. మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ అవైలబుల్గా ఉంటే అవన్నీ వేసుకోవచ్చు. ఇవన్నీ ఒక 20 to 30% కుక్ అయ్యేదాకా టాస్ చేసుకుంటే సరిపోతుంది. అలా 20 to 30% కుక్ అయిన తర్వాత అందులోకి 1 టీ స్పూన్ మిరియాల పొడి, అలానే రుచి తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి బాగా టాస్ చేసుకోవాలి. మీకు కొంచెం స్పైసీ లెవెల్స్ ఎక్కువగా కావాలనుకుంటే పెప్పర్ క్వాంటిటీని ఇంక్రీజ్ చేసుకోండి. అలానే వెజ్జీస్ ఒక 50 to 60% కుక్ అయ్యేదాకా టాస్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం కూల్ డౌన్ అవ్వడానికి పెట్టండి. కొంచెం చల్లారిన తర్వాత అందులోకి 2 టేబుల్ స్పూన్స్ కెచప్, అలానే ఒక 3 టేబుల్ స్పూన్స్ దాకా మెయినీస్ వేసి ఇదంతా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక పావు బన్ తీసుకొని అది చూపిస్తున్న విధంగా మధ్యలోకి కట్ చేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న గ్రీన్ చట్నీని బన్స్కి బోత్ సైడ్స్ కూడా ఈక్వల్గా అప్లై చేసుకోండి. మరీ ఎక్కువగా అప్లై చేయొద్దండి, ఫ్లేవర్ అనేది ఎక్కువగా వస్తుంది. అలానే మీ దగ్గర ఏ చీజ్ అయితే అవైలబుల్గా ఉంటుందో ఆ చీజ్ని మీరు యూస్ చేసుకోవచ్చు. దాన్ని ఈక్వల్గా స్ప్రెడ్ చేసి దాని మీద మనం ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న వెజ్ మిక్చర్ని పెట్టేసుకోవాలి. చీజ్ అలానే వెజ్జీస్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. అలానే వెజ్జీస్ పైన కూడా ఒక లేయర్ ఆఫ్ చీజ్ని స్ప్రెడ్ చేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న దాన్ని ఇంకొక దాంతో కవర్ చేసేసి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని దాని మీద బటర్ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని దాని మీద మనం ప్రిపేర్ చేసుకున్న స్లైడర్ని పెట్టి ఆ చీజ్ మెల్ట్ అయ్యేదాకా స్టవ్ మీద ఉంచుకోవాలి. చీజ్ మెల్ట్ అయిందో లేదో మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి. ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే పెట్టండి, లేకపోతే అడుగున మాడిపోతుంది. చీజ్ మెల్ట్ అయిందంటే స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. చూసారా, చీజ్ అనేది బాగా మెల్ట్ అయిపోయింది కదా. మీకు కనుక ఇంకా చీజీగా కావాలి అనుకుంటే చీజ్ క్వాంటిటీ కొంచెం ఎక్కువ యూస్ చేసుకోండి. కానీ చీజ్ మెల్ట్ అవ్వడానికి టైం పట్టి కింద మాడిపోతుంది కాబట్టి మైక్రోవేవ్ కానీ ఎయిర్ ఫ్రైని కానీ యూస్ చేసుకోండి. అంతేనండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.